హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఐడిబిఐ బ్యాంక్ అనమాట. దీనికి సంబంధించి మనకి 500 వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఈ పీజీడీబీఎఫ్ అనమాట, అంటే జూనియర్ అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే ఈరోజు స్టార్ట్ అవుతున్నది అనమాట. 12th ఫిబ్రవరి 2024, ఇంకా 26th ఫిబ్రవరి 2024 అయితే లాస్ట్ డేట్ అనమాట. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్, క్యాప్చా ఇచ్చేసి మనం సబ్మిట్ అయ్యి లాగిన్ అయిపోయి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అవుట్ చేసుకోవాలి. దానికన్నా ముందు ఇక్కడ మనకి క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది. మొదట రిజిస్టర్ అయితే అవ్వాలన్నమాట. ఫ్రెండ్స్, మనకి టోటల్గా 6 స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇచ్చారనమాట. బేసిక్ ఇన్ఫర్మేషన్, ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్, డీటెయిల్స్ అనమాట, అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అలాగే ప్రివ్యూ చూసుకోవాలి, అప్లోడ్స్ సెక్షన్ అనమాట. డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసుకున్న తర్వాత పేమెంట్ అయితే మనం లాస్ట్లో అయితే పే చేసుకోవాలన్నమాట. ఇక్కడ స్టార్ మార్క్ పెట్టినవన్నీ కూడా మ్యాండేటరీ, అంటే మనం తప్పనిసరిగా ఫిల్అవుట్ చేయాల్సినటువంటి కాలమ్స్ అని అర్థం అనమాట. ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ ట్యాబ్లో అయితే ఉన్నాం. ఇక్కడైతే మీ యొక్క ఫుల్ నేమ్ ఏదైతే ఉందో యాజ్ పర్ డాక్యుమెంట్స్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్లో మీ యొక్క ఫస్ట్ నేమ్ కన్ఫర్మేషన్, మీ యొక్క మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్, లాస్ట్ నేమ్ కన్ఫర్మేషన్ అనమాట. ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. అయితే మీ యొక్క నేమ్ కనుక స్మాల్గా ఉంటే బిలో 35 క్యారెక్టర్స్ లోపు ఉంటే కనుక పూర్తి నేమ్ ఇక్కడే మీరు ఎంటర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. వీటన్నిటికీ స్టార్ మార్క్ అయితే లేదనమాట. లేదు మీకు నేమ్ కనుక కొంచెం ఎక్కువగా ఉన్నట్టయితే కనుక ఈ విధంగా ఫస్ట్ నేమ్ కన్ఫర్మేషను, మిడిల్ నేమ్ కన్ఫర్మేషను, లాస్ట్ నేమ్ కన్ఫర్మేషన్ అనమాట. ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్ అయితే చూపిస్తుంది. చెక్ చేసుకోవాలి ప్రాపర్గా ఉన్నదా లేదా అనేది. అలాగే ఇవన్నీ మనం తర్వాత చేంజ్ చేసుకునే అవకాశం అయితే మనకి తర్వాత ఉండదనమాట. సో జాగ్రత్తగా అయితే మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మొబైల్ నెంబర్, మీ యొక్క 10-digit మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. సేమ్ నెంబర్ ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట. ఇంకా సెకండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఏదైనా ఉంటే ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. లేకపోతే అవసరమైతే లేదు. ఇక్కడ స్టార్ మార్క్ అయితే లేదు మనకి. అలాగే ఈమెయిల్ ఐడి నుంచి మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయాలి. డొమైన్ అయితే ఇక్కడ మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. జీమెయిలా ఇలాగ హాట్మెయిల్ ఏంటి అనేది. అట్లాగే ఇక్కడ మన పైన ఇచ్చిన ఈమెయిల్ కింద విత్ డొమైన్ అయితే ఇక్కడ ఎంటర్ చేసి తర్వాత ఇక్కడ క్యాప్చా ఏదైతే ఉందో ఈ బాక్స్లో ఎంటర్ చేసి సెక్యూరిటీ కోడ్, నెక్స్ట్ ఇక్కడ మనకి సేవ్ అండ్ నెక్స్ట్ అని ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్, మనకి నెక్స్ట్ ఇలా అయితే వచ్చిందనమాట. సో ఇదైతే సెకండ్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే మనం ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ అయితే ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. ఇవైతే మనం ఒక చోట నోట్ చేసుకొని పెట్టుకోవాలి. మనకి ఒక SMS కూడా వస్తుంది అనమాట. ఫ్రెండ్స్, కిందకి రావాలి, చూస్ ఫైల్ అని చెప్పేసి ఇక్కడ ఫోటోగ్రాఫ్ అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. చేసిన తర్వాత ఇక్కడ మనకి టిక్ ఆన్ అయితే చేయాలన్నమాట. అలాగే సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, టిక్ ఆన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే మనం చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, మనకి ఫోటోగ్రఫీకి సంబంధించి లేటెస్ట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఏదైతే ఉందో 3.5 x 4.5 సెంటీమీటర్స్ అలాగా ఉండేలాగా చూసుకొని అదైతే మనం జేపీజీ ఫార్మేట్లో 200 and 230 పిక్సెల్స్ ఉంటే కనుక బెటర్ అనమాట. ఇదైతే మనం 20 to 50 KB మధ్య జేపీజీ ఫార్మేట్లో అప్లోడ్ చేసుకోవాలి. అలాగే సిగ్నేచర్ వచ్చేసరికి ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో సైన్ చేసి ఆ సైన్ వరకు 10 to 20 KB మధ్య జేపీజీ ఫార్మేట్లో మనం అప్లోడ్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్, మనకి నెక్స్ట్ ట్యాబ్ అంటే డీటెయిల్స్ ట్యాబ్లో అయితే ఉన్నాం అనమాట. ఇక్కడ మన కేటగిరీ, మీకు కేటగిరీ యూఆర్, ఓబీసీనా, ఎస్సీనా, ఎస్టీనా, ఈడబ్ల్యూఎస్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇదైతే మనకి తర్వాత చేంజ్ చేసుకునే అవకాశం లేదని చెప్పేసి ఒక నోట్ అయితే ఇస్తున్నారు. నో చేంజ్ ఇన్ కేటగిరీ విల్ బి పర్మిటెడ్ అనమాట. ఓకే అనాలి. ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎస్ పెట్టాలన్నమాట. ఎస్ పెడితే కనుక ఇక్కడ టైప్ ఆఫ్ డిజబిలిటీ ఈ డీటెయిల్స్ అన్ని మెన్షన్ అయితే చేయాలి. నో పెడితే ఇవన్నీ అవసరమైతే లేదనమాట. కిందకు వచ్చేయచ్చు. ఎక్కడ దాకా అంటే ఇక్కడ మనకి ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ 2016 అనేది ఉంటుంది. దాని ప్రకారం ఎవరైనా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటే కనుక ఆ యొక్క పిహెచ్ క్యాండిడేట్స్ దానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో పెట్టాలన్నమాట. సో ఇంకా ఇవన్నీ అవసరమైతే లేదనమాట. వాళ్ళు మాత్రమే ఇవన్నీ ఫిల్అవుట్ చేసుకోవాలి. కిందకి రావాలి. ఇంకా ఆర్ యూ ఏ ఫ్యామిలీ చైల్డ్ మెంబర్ ఆఫ్ దోస్ హూ డైడ్ ఇన్ 1984 రైట్స్, ఈ 1984 రైట్స్ విక్టిమ్స్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు మాత్రమే ఇక్కడ ఎస్ పెట్టాలి. మామూలు వాళ్ళు అయితే నో పెట్టుకోవాలన్నమాట. కిందకి రావాలి. ఇక్కడ రిలీజియన్, మీ యొక్క రిలీజియన్ అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. హిందూ, జైన్, ముస్లిం ఇలా అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ లేనిది ఏదైనా ఉంటే లాస్ట్లో అదర్స్ ఉంది,
తీసుకోవచ్చు. అలాగే మీ యొక్క రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీ స్టేటస్, మీకు కనుక ఈ మైనారిటీ రిలీజియస్ స్టేటస్ కనుక మీకుంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో పెట్టాలన్నమాట. ఎవరైతే హిందూ ఉన్నారో ఇక్కడ మన భారతదేశంలో వాళ్ళకైతే ఈ యొక్క మైనారిటీ స్టేటస్ లేదనమాట. అదర్ దాన్ హిందూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఎస్ పెట్టుకోవాలి, హిందూ పెడితే నో పెట్టాలన్నమాట. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టాలి, లేకపోతే నో పెట్టాలన్నమాట. అలాగే ఎస్ పెడితే కనుక దానికి సంబంధించినటువంటి పీరియడ్ ఆఫ్ సర్వీస్ ఆ డీటెయిల్స్ అన్నీ మనం మెన్షన్ అయితే చేసుకోవాలి, లేకపోతే అవసరమైతే లేదనమాట. ఇంకా ఇక్కడ మనకి స్టేట్ ఆఫ్ డామిసైల్ అనమాట. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ డామిసైల్ అంటే మీరు ఏ స్టేట్లో అయితే మీరు పర్మనెంట్గా రెసిడెంట్ అంటే స్థిర నివాసం ఉంటున్నారో ఆ యొక్క స్టేట్ అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే డిస్ట్రిక్ట్ కూడా మనం ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. మీరు ఏ డిస్ట్రిక్ట్లో అయితే స్థిర నివాసం ఉంటున్నారో పర్మనెంట్ రెసిడెంట్గా అయి ఉన్నారనమాట, అది అయితే మనం డిస్ట్రిక్ట్ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా స్టేట్ ఆఫ్ రెసిడెంట్ అనమాట ఫ్రెండ్స్. అలాగే కిందకు వచ్చేస్తే ఇక్కడ మనకి స్టేట్ ఆఫ్ రెసిడెన్స్ అడుగుతున్నారనమాట. మీరు ఏ స్టేట్లో అయితే నివసిస్తున్నారు అనేది. ఇక్కడ డామిసైల్కి రెసిడెన్స్కి చిన్న డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. డామిసైల్ అనేది మన పర్మనెంట్ రెసిడెంట్ స్టేట్ అనమాట. రెసిడెంట్ అనేది మనం టెంపరీగా ఉండొచ్చు, లేకపోతే పర్మనెంట్ కూడా అయి ఉండొచ్చు అనమాట. ఇక్కడ మనకి మీరు ఏ స్టేట్ అయితే రెసిడెంట్ అయ్యి ఉన్నారు, ఏ జోన్కి మీరు అప్లై చేస్తున్నారు అనే దానికోసం అయితే మళ్ళీ మనల్ని ఇక్కడ అడగడం జరుగుతుంది. సపోజ్ మీరు ఆంధ్రప్రదేశ్ లేకపోతే తెలంగాణ కనుక ఇస్తే మీకు ఇక్కడ హైదరాబాద్ అనేది వస్తున్నది. అలాగే తెలంగాణ తీసుకున్నా కూడా మనకి హైదరాబాద్ మాత్రమే వస్తుంది అనమాట. సపోజ్ మీరు ఆంధ్రప్రదేశ్ ఇచ్చినా కూడా మనకి హైదరాబాద్ ఒక జోన్కి మాత్రమే మనం అప్లై చేసుకోవాలి, ఎందుకంటే మనకి రీజనల్ లాంగ్వేజ్ అనేది తెలుగు రావాలి కాబట్టి ఇదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే నేషనాలిటీ ఇండియన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా స్టేట్ యూటీఎన్సీఆర్ ఫర్ విచ్ సెంటర్ ఎగ్జామినేషన్ బిలాంగ్స్ టు, మీరు ఏ స్టేట్లో ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో. సపోజ్ ఆంధ్రప్రదేశ్ ఇస్తే కనుక మీకు ఇక్కడ చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం ఇలాగైతే వచ్చాయి అనమాట. అలాగే ఇక్కడ మనం తెలంగాణ కనుక సెలెక్ట్ అయితే చేసుకుని హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఇలాగైతే వస్తున్నాయి అనమాట. మీరు ఏదైతే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు, మీ ఇష్టం వచ్చింది మీకు కావాల్సింది. అలాగే ఎక్కడైతే ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో అదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఫోటో ఐడెంటిటీ కార్డు కోసం మనకి ఇక్కడ ఆధార్ కార్డు, ఈ ఆధార్ కార్డు, పాన్, అలాగే పాస్పోర్ట్, పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి, అలాగే బ్యాంక్ పాస్బుక్ అనమాట విత్ ఫోటోగ్రాఫ్ ఉన్నది. ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేయాలన్నమాట. ఇంకా ఐడెంటిటీ కార్డు 2 అనమాట, సెకండ్ది అయితే అడుగుతున్నారు అనమాట మనల్ని. అదైతే మనం ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకుని దాని నెంబర్ అయితే మెన్షన్ అయితే చేసుకోవాలి. కిందకి రావాలి. డేట్ ఆఫ్ బర్త్ కోసం క్యాలెండర్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి డే, మంత్, ఇయర్ అనమాట. ఈ విధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ నుంచి సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అదైతే మనకి 31st జనవరి 2024కి మనం చెక్ చేసుకోవాలన్నమాట. మనకి ఏజ్ వచ్చేసరికి ఇక్కడ మనకి 20 to 25 ఇయర్స్ అనమాట. ఇక్కడ 2 డేట్స్ అయితే ఇచ్చారు. ఆ డేట్స్ మధ్య కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మీరు దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. 31st జనవరి 1919, 31st జనవరి 2004. దీనికి అదనంగా SC/ST వాళ్ళు 5 ఇయర్స్ ఇదైతే యాజ్ యూజువల్గా ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట. సో దాని ప్రకారం మీరు ఏజ్ అయితే చెక్ చేసుకొని ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా మీరు జెండర్ అనమాట, మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా మీరు కనుక ట్విన్ బ్రదర్ సిస్టర్ అంటే కమలలు అయ్యి ఉంటే కనుక ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే వాళ్ళు మేల్ ఫీమేల్ వాళ్ళ నేమ్స్ అయితే మెన్షన్ చేయాలి. నో పెడితే అవసరమైతే లేదనమాట. వాళ్ళకి ఒకటే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కాబట్టి వాళ్ళ యొక్క డీటెయిల్స్ అయితే మనం ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. మెరిటల్ స్టేటస్, మీరు అన్మ్యారీడా లేకపోతే మ్యారీడా, విడోరా, డైవర్స్లా, ఇంకా జ్యుడిషియల్లీ సెపరేటెడా ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ అనమాట ఎంటర్ అయితే చేసుకోవాలి మిస్టేక్స్ లేకుండా. ఇంకా అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ కోసం మీరు ఇక్కడ డోర్ నెంబరు, ఫ్లాట్ నెంబరు అలాతో సహా కంప్లీట్ స్టేట్తో సహా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. మీ అడ్రస్లో నుంచి డిస్ట్రిక్ట్ కూడా మీరు ఎంటర్ అయితే చేయాలి, స్టేట్ కూడా మీరు ఎంటర్ చేయాలి, అలాగే పిన్ కోడ్ కూడా ఎంటర్ చేయాలన్నమాట. ఇంకా కరస్పాండెన్స్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే టిక్ ఆన్ చేస్తే పర్మనెంట్ అడ్రస్ కిందకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. లేదంటే టిక్ ఆఫ్ చేసేసి ఇవి కూడా ఫిల్ అవుట్ అయితే చేసుకోవాలన్నమాట సపరేట్గా. ఇంకా GST ఇన్వాయిస్ కోసం మీరు ఏ అడ్రస్ ఇస్తారు అనేది అడుగుతున్నారనమాట. పర్మనెంట్ అడ్రస్, కరస్పాండెన్స్ అడ్రస్ మీరు ఏదైనా ఇవ్వచ్చు. ఇక్కడ 200 రూపీస్ ఫీజు అయితే నాకు చూపిస్తుంది అనమాట SC/ST వాళ్ళకి.
ఇంకా అదర్స్కి వచ్చేసరికి 1000 రూపీస్కి అయితే వాళ్ళైతే పే చేయాలన్నమాట. లాస్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్లో వ్యాలిడేట్ అయితే చేసుకోవాలి మనం. ఏదైనా మిస్టేక్స్ ఉంటే మనకి చూపిస్తుంది, లేకపోతే కనుక మీరు సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ట్యాబ్ అనమాట, ఈక్యూ ట్యాబ్ అంటారు. 31 జనవరి 2024కి మీకు గ్రాడ్యుయేషన్ అయితే కావాలన్నమాట. బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఎ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని ఇచ్చారు. సో అదైతే మీకు 31 జనవరి 2024కి అయితే కావాలి. అయితే క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఫైనల్ ఇయర్ గ్రాడ్యుయేషన్ సెమిస్టర్ మే ఆల్సో అప్లై ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ అనమాట. అయితే మీరు అట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ అయితే మీకు గ్రాడ్యుయేషన్ అయితే చూపించాలన్నమాట. దే విల్ హ్యావ్ టు ప్రొడ్యూస్ ప్రూఫ్ ఆఫ్ హ్యావింగ్ పాస్డ్ ద గ్రాడ్యుయేషన్ ఎగ్జామినేషన్ ఆన్ ఆర్ బిఫోర్ 31 జనవరి 2024. అంటే 31 జనవరి 2024 లోపు మీరు పాస్ అయినట్టుగా మీరు ప్రూఫ్ అయితే చూపించగలగాలన్నమాట. అదైతే మీరు ఇక్కడ ప్రొవిజనల్ సర్టిఫికేట్స్లో కానీ, మార్క్ లిస్ట్లో కానీ, ఇంకా వెబ్ రిజల్ట్లో కానీ ఏదైనా ఒక ప్రూఫ్ అయితే మీరు చూపించగలిగితే సరిపోతుంది అనమాట. ఇక్కడ నేమ్ ఆఫ్ ద కాలేజీ, మీరు గ్రాడ్యుయేషన్కి సంబంధించి ఏ కాలేజీలో చదువుకున్నారు మెన్షన్ అయితే చేయాలి. నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీ అనమాట. ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. డిగ్రీ సబ్జెక్ట్ స్ట్రీమ్ అనమాట. BA, BCom, BSc, బీటెక్, అగ్రికల్చర్, మేనేజ్మెంట్, CA, CS, ICW, అదర్స్ ఇలా అయితే ఇచ్చారనమాట. దీనిలో లేని డిగ్రీ మీరు ఏదైనా చేస్తుంటే అదర్స్ అయితే తీసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీరు పాస్డ్ ఎపీరియడ్లా అడుగుతున్నారనమాట. ఎపీరియడ్ అయితే ఇవన్నీ ఏం అవసరం అయితే లేదనమాట. మిగతా కాలమ్స్ ఇవన్నీ కూడా డిజిబుల్ అయిపోతున్నాయి, అవసరం లేదు. ఇంకా మీరు పాస్డ్ అయ్యి ఉంటే మాత్రం మీరు ఎప్పుడు పాస్ అయ్యారో మంత్, డే అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ అనమాట. అలాగే పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, మీకు ఎంత పర్సంటేజ్ వచ్చింది, ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ మెన్షన్ చేయాలి. అలాగే మీకు సెమిస్టర్ సిస్టమ్ అయితే ఇక్కడ సెమిస్టర్ వైజ్, సెమిస్టర్లో మీరు ఫస్ట్ సెమిస్టర్ అనమాట, సెకండ్ సెమిస్టర్ సంబంధించి టోటల్ మార్క్స్ ఎంత, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, సపోజ్ ఈ విధంగా అయితే మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ సెకండ్ సెమిస్టర్కి సంబంధించి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, టోటల్ మార్క్స్ ఎంత, ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. పర్సంటేజ్ అయితే మనకి చూపిస్తుంది అనమాట. అలాగే ఇక్కడ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ సెమిస్టర్ వైజ్ కాకుండా ఎవరికన్నా కనుక ఇయర్ వైజ్ ఉంటే మాత్రం వాళ్ళు మాత్రం ఏదో ఒక దీంట్లో సెమిస్టర్ 1 కానీ 2 కానీ ఆ ఇయర్ది సంబంధించి వాళ్ళు ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. అదైతే మనకి కింద అయితే మెన్షన్ చేశారు, ఎనీ 1 సెమిస్టర్ 1లో కానీ 2లో కానీ ఆ యొక్క ఇయర్కి సంబంధించి మరి ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఆ విధంగా 2-3 ఇయర్స్కి సంబంధించి ఎంటర్ చేసుకోవచ్చు. ఇంకా సెమిస్టర్స్ అయితే కనుక సెమిస్టర్ 1, 2, 1, 2, 1, 2 ఇలాగా అన్నీ కూడాను 1, 2, 3, 4, 5, 6 ఇలాగైతే మీరు ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి పర్సంటేజ్ ఏదైతే వస్తుందో ఇక్కడ పర్సంటేజ్ పై దాంతో అయితే మనకి మ్యాచ్ అయితే అవ్వాలన్నమాట. ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు మ్యాచ్ అయితే చేసుకోవాలి జాగ్రత్తగా. మీరు బాక్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు టోటల్ అగ్రిగేట్ చూపిస్తుంది 76.7 ఇలాగా ఏదైతే వస్తుందో అది ఇక్కడ మీరు ఎంటర్ చేసినటువంటి పర్సంటేజ్ మీ యొక్క మార్క్స్ మెమోస్ ప్రకారం కరెక్ట్గా అయితే మ్యాచ్ అవ్వాలన్నమాట. సో ఈ మార్క్స్తో వచ్చినటువంటి పర్సంటేజ్ మీరు ఇక్కడ ఎంటర్ చేసినటువంటి ఈ యొక్క కన్సాలిడేటెడ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే తప్పనిసరిగా మ్యాచ్ అవ్వాలి, లేకపోతే మీకు ఎర్రర్ అయితే వస్తుందన్నమాట. ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేషన్కి సంబంధించి డీటెయిల్స్ ఏదైనా ఉంటే మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. దీనికి స్టార్ మార్క్ అయితే ఇచ్చారు, దీనికి స్టార్ మార్క్ అయితే లేదనమాట. ఇక్కడ మీకు ఏదైనా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ CA, ICWA, MBA అలాంటి ఏదైనా ఉన్నా కూడా ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు పైన ఇచ్చిన విధంగా, లేకపోతే అవసరం అయితే లేదు. ఇంకా ప్రొఫిషియన్సీ ఆఫ్ కంప్యూటర్స్ అనమాట. మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఎస్ పెట్టుకోవాలి. మీకు ఏమేమి కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నాయి, సపోజ్ MS ఆఫీస్ ఆటోమేషన్, ఇంకా కూడా డేటాబేస్, మీకు ఏవైతే నాలెడ్జ్ ఉన్నాయో దానికి సంబంధించినటువంటి కంప్యూటర్ నాలెడ్జ్ అయితే మెన్షన్ అయితే చేసుకోవచ్చు అనమాట. కిందకు వచ్చేస్తే ఇంకా వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి అడుగుతున్నారు అనమాట. 31 జనవరి 2024కి మీకు ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ యొక్క గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే అది మాత్రం ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ప్రజెంట్ వర్క్ చేస్తూ ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఈ యొక్క ఆర్గనైజేషన్ నేమ్ ప్రైవేట్ అయినా పర్వాలేదు, గవర్నమెంట్ అయినా పర్వాలేదు. ఇక్కడ డెజిగ్నేషన్ ఎప్పటి నుంచి ఎంతవరకు వర్క్ చేశారు ఇవన్నీ ఎంటర్ అయితే చేయాలి. మీకు మోర్ దాన్ 1 ఎక్స్పీరియన్స్ ఉంటే యాడ్ మోర్ రో అంటే మీకు ఇంకా కూడా అడిషనల్ రోస్ అయితే వస్తాయి, మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఒక లాంగ్వేజ్ మాత్రం కంపల్సరీగా మనం ఎంటర్ అయితే చేసుకోవాలి, రీడ్, రైట్, స్పీక్. అలాగే వేరే లాంగ్వేజెస్ కూడాను ఈ విధంగా రీడ్, రైట్, స్పీక్ చేయగలిగితే మీరు ఇలాగైతే ఎంటర్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇలాగ లాంగ్వేజెస్ అయితే మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా వ్యాలిడేట్ అయితే చేసుకోవాలి.
ఇక్కడ ఇన్ కేస్ ఇట్ ఈస్ పాసిబుల్ టు హోల్డ్ ఏ ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ ఆర్ యూ డిజైర్ టు టేక్ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనమాట. ఎస్సీ ఎస్టీ అలాగే వీళ్ళకి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అలాగే మైనారిటీ కమ్యూనిటీ వాళ్ళకి ఇక్కడ ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఎస్ అయితే పెట్టుకుంటే సరిపోతుంది, లేకపోతే నో అయితే పెట్టాలన్నమాట. వ్యాలిడేట్ చేసుకోవాలి, పర్ఫెక్ట్గా ఉంటే ఇలా అయితే వస్తుంది. ఓకే అనాలి. నెక్స్ట్ స్టెప్కి అయితే మనం వెళ్ళాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ప్రివ్యూ అయితే కనపడుతుంది, చెక్ చేసుకోవాలన్నమాట. ఏదన్నా మీకు మిస్టేక్స్ అనిపిస్తే కనుక జాగ్రత్తగా చెక్ చేసుకొని బ్యాక్ వెళ్ళి ఎడిట్ అయితే చేసుకోవచ్చు. లేదా అన్నీ ప్రాపర్గా ఉన్నాయి అనుకుంటే ఇక్కడ టిక్ ఆన్ చేయాలి. టిక్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కంప్లీట్ రిజిస్ట్రేషన్ అని ఉంది. మీరు ఒకసారి కనుక కంప్లీట్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదన్నమాట. ఆన్ కంప్లీషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ నో చేంజెస్ ఆఫ్ డేటా ఆల్రెడీ ఎంటర్డ్ విల్ బీ పర్మిటెడ్ అని వచ్చింది. సో ఎడిట్ ఆప్షన్ లేదు కాబట్టి జాగ్రత్తగా చెక్ చేసుకొని బ్యాక్ వెళ్ళి ఎడిట్ అయితే చేసుకోవచ్చు. లేదంటే ఓకే అనాలి. ఆర్ షూర్ అంటున్నారు, మనం ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి అప్లోడ్స్ సెక్షన్ అనమాట. ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేయాలి, అలాగే హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అప్లోడ్ చేయాలి. ఈ క్యాప్చా అయితే ఈ బాక్స్లో మనం ఎంటర్ అయితే చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి సేవ్ నెక్స్ట్ బటన్ ఉంది, దానికి అయితే వెళ్ళాలన్నమాట. ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ లేదంటే బ్లూ ఇంక్తో మీరు ఇంప్రెషన్ చేసుకొని 20 to 50 KB మధ్య మీరు జేపీజీ ఫార్మేట్లో అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలి. హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ కూడా ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో మీరు కింద ఇన్ఫర్మేషన్ ఉన్నది ఇది మీరు చేతితో రాసుకొని 50 to 100 KB మధ్య జేపీజీ ఫార్మేట్లో అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. కామా మీ పేరు రాసుకొని కామా హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫార్మ్ ఈస్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్. ఐ విల్ ప్రజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. ఈ విధంగా మీరు టైప్ చేసుకొని చేతితో రాసుకొని స్కాన్ చేసుకొని అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇదైతే మనకి లాస్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. పేమెంట్ ట్యాబ్ 6th ట్యాబ్లో అయితే ఉన్నాము. ఫీజు పే చేసుకోవాలి, క్యాప్చా ఎంటర్ చేయాలి. ఈ బాక్స్లో ఇక్కడ ఉన్నది సబ్మిట్ అనాలి, ఓకే అనాలి. ఓకే అంటే మనకి ఇక్కడ పేమెంట్ గేట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తున్నాయి అనమాట. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్స్, క్యూఆర్, యూపీఐ మనం ఒక ఓటీపీ వెరిఫై చేసేసి ఫీజు అయితే పే చేసుకోవాలి. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ మన రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చి సబ్మిట్ లాగిన్ అయిపోయి అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ తీసుకోవచ్చు. దానికి మనకి టైం వచ్చేసరికి 12th March 2024 దాకా ఇచ్చారనమాట. ఈ లోపల మీరు లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ అయితే ఎప్పుడైనా తీసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇది ఫ్రెండ్స్ మనకి ఐడిబిఐ బ్యాంక్కి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ ఏదైతే ఉన్నాయో త్రూ PGDBF ప్రోగ్రామ్ ద్వారా 2025కి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అనమాట. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.